రికార్డింగ్ నంబర్ 193 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 549th పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఈశ్వర వరమిత్తునంటివి గదా, దేహముపై అభిమానమున్ననే కదా భోగములు కావలసినది. అట్టివారికే వరము కోరు ఆవశ్యకత కలుగును. సజ్జనులు వరము కోరుదురా. సుఖముపై ఆసక్తి గల జీవులకు కూడా వారనుభవించు సుఖములు నీ వరములు కాక స్వంతమా? అట్టి నీ వరములు నరకమనుభవించు వారికి కూడా కలుగుచున్నవి గదా. వానికై లోభపడి కోరనేలా. మూర్ఖులు కూడా తాము సాధించుకొనుచున్నామనుకొను ఇంద్రియ సుఖముల పేర నీ వరములే అనుభవించుచుండగా కోరవలసినది ఏముండును? తెలిసిన వానికి మొదలే ఆవశ్యకత లేదు. ఈ వరమే కాదు, మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన పొగడ్తల రూపమున కలిగిన సత్కీర్తి కూడా నాకక్కరలేదు. అది నీ పాదపద్మముల యందలి తేనె వలన వారి వాక్కులందు కలిగిన మాధుర్యమే గాని నా కీర్తి కాదు. తన యందు గుణములున్నవనుకొని సజ్జనులు కీర్తించినను ఆ గుణములు భగవదనుగ్రహములగుట వలన వారి పొగడ్తలలో మాధుర్యము కలుగుచున్నది గాని ఆ గుణములు తనవి అగుట వలన కలుగుటలేదు. సద్గుణములు సజ్జనులందరిలో సమాన ధర్మములే గాని ఒక్కని సొత్తు కాదు. కనుక అవి అంతర్యామికి సంబంధించినవే గాని గుణవంతుడైన వ్యక్తివి కావు. వ్యక్తులకు సద్గుణములు పుట్టుట సొంతముగా సాధ్యమైనచో దుష్టులందరూ పంతము పట్టి తమ యందెక్కువ సద్గుణములను పుట్టించుకొని పోటీలలో సజ్జనులను గెలువవచ్చును కదా. మరియు లోకమున ఒకడు ఇంకొకనిని పొగడుట అనగా సద్గుణములనే గాని వ్యక్తిని కాదు. నీవు దుర్మార్గుడవైనను మంచివాడవు అని ఎవనిని పొగడలేము కదా. ఎదుటివాని సద్గుణములను మాత్రమే ఏరి పొగడగలము. పొగడ్త విన్నప్పుడు మూర్ఖులకు కూడా సంతోషము కలుగును. అందలి గుణములు దైవాంశలగుటయే దీనికి కారణము. ఇది తెలిసినచో దైవ సంబంధమైన సంతోషము కలుగును. తెలియని మూర్ఖునకు పొగడిన వానిపై సంతోషము కలుగును. ఇరుపక్షములయందును దైవగుణములతో మానవుడు చేయు వాణిజ్యమే జరుగుచున్నది. మహాత్ముల వాక్కుల నుండి నీ చరణ కమలముల తేనె వంటి నీ కీర్తి వినబడవలెను. దానిని విని సంతోషము పొందలేనప్పుడు మోక్షమైనను నాకక్కరలేదు. ఈ సంతోషమే లేనిచో మోక్షము అను పదమునకు అర్థము ఆత్మవంచనయే అగును. చక్కెర రుచి చూడనివాడు నిఘంటువు నుండి ఆ పదము నేర్చుకొని నాకు చక్కెర కావలెను అని వేదికపై ఉపన్యసించినచో చక్కెరకర్థము దంభమే కదా. అట్లే మోక్షమునకును. అట్టి మోక్షమక్కరలేదని పృథువు కోరుచున్నాడు. ఇదే అతడు కోరిన వరము. దేవుని గుణగణముల మాధుర్యమునకు సంతోషించుట ఎట్లో తెలిసినచో దానికి మోక్షమని పండితులు పేరు పెట్టకపోయినను కొంప మునిగినది లేదు. ఆ పదముతో నాకేలా అనుచున్నాడు. పద్మలోచన, నిర్మలమైన నీ ఘన యశమును విని ఆనందించుటకు 10,000 చెవుల నిమ్ము. అదియే నేను కోరు వరము. ఘన యశమనగా సృష్టిలో ఘనత్వము నిండిన నీ అంతర్యామిత్వము. ఇచ్చట యశమనగా అంతర్యామిత్వము జీవుల మనస్సుల యందు ప్రకాశించుట. దేవుని పేరు మహాయశస్సు అని వేదములు చెప్పుచున్నవి. దానిని వినగల 10,000 చెవులను ఇమ్మని అడుగుట, 10,000 చెవులు దానిని వినగలుగునట్లు చేయుమని కోరుట. మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన నీ పాదపద్మములలోని అమృతమందలి కణముల నుండి సోకిన గాలిచే మదించి నిన్ను మరచి తత్వమును అన్వేషించువారుందురు. నిన్ను మరచి యోగాభ్యాసము చేయువారునూ గలరు. వారికి మరల తత్వమును జ్ఞప్తి చేయుటకు మహనీయుల వాక్కుల యందు నీ శక్తి నిలబడి స్మరణ కలిగింపుమనియే నేను కోరుకొను వరము. మహాత్ముల వాక్కుల యందు భగవత్పాదార విందముల యందలి అమృత శక్తి ఇమిడి ఉండును. ఆ వాక్కులలో భగవదనుభూతి చెప్పబడుచుండును. విన్నవారికి అది మొత్తము బోధపడుట సాధ్యము కాదు. కొందరికొక్క కణము బోధపడును.
కొందరికి కణమందలి ఒక్క లవమే బోధపడును. అయినను వారి బుద్ధిని భగవంతుని పరిపూర్ణ తత్వము వైపునకు మేల్కొలుపగలిగిన సామర్థ్యము దానికున్నది. దాని నెరుగని వానియందు అనుసంధానము చేయుట దేవుని అనుగ్రహమే గాని పలుకువారి సామర్థ్యము కాదు, వినువారి తెలివియు కాదు. అట్టి అనుగ్రహము నెరుగని వారి యందు దయచూపుటయే తాను కోరుచున్న వరము. లోకముల శుభమే నీ కీర్తి వైభవము. లక్ష్మీదేవికి సద్గుణములను మూటగట్టుకొనుటయే కోరిక. ఆమె నిన్ను వరించినదన్నచో లోకగుణములన్నీయూ నీవే కదా. గుణమయమైన మాయయే లక్ష్మీదేవి. దేవుడామె గుణములయందే ప్రకాశించును. కనుక వాని గుణోత్పాదన శక్తి ఎట్టిదో తెలియుట సాధ్యము కాదు. లోకమంగళము అనబడు నీ కీర్తినే కోరి ముచ్చటపడి ఆమె నిన్ను వరించెను. అట్టి నీ కీర్తి సజ్జనులయందు మాకు ప్రకాశితమగుచున్నది. అట్టి సజ్జనుల సాంగత్యము కలిగినచో ఎవడైన ఒక్కమారు చెవులొగ్గి సజ్జనుల పలుకులు వినినప్పుడు సద్గుణములు తెలిసినవాడగును. సజ్జన సాంగత్యము కూడా లెక్క చేయనివాడు పశువు. మిగిలిన వాడెవడైనను రాక్షసులను సంహరించువాడే కదా. రాక్షస స్వభావమును పోగొట్టుకొనుటకు సజ్జనుల వాక్కులచే ప్రభావితుడైన వాడే కదా అని అర్థము. ఇట్లు లక్ష్మీదేవి ఇందరు సజ్జనుల సద్గుణముల రూపమున నిన్నొక్కనినే వరించినది. నేను కూడా లక్ష్మీదేవి వలె సజ్జనులలోని సద్గుణములను నీ గుణములుగా వరించున్నట్లు అనుగ్రహింపుము. లక్ష్మీదేవియు నేనును నీ సేవా తత్పరులము. ఒకే పదార్థము కోరుచు స్పర్ధ వహించుచున్న మా ఇద్దరకును కలహము లేకుండునట్లుగా ఒకరి తర్వాత ఒకరికి నీ పాదసేవను అనుగ్రహింపుము. లక్ష్మీ కటాక్షము కలిగినప్పుడు నరుడు దైవమును మరచినచో లక్ష్మి తొలగిన వెనుక మరల నీ స్మరణ కలుగునట్లు నరజాతిని అనుగ్రహింపుమని అర్థము. అట్లు కానిచో నీ పాదసేవయందు విలంబనము సహింపలేక నేను ముందు భజింతును అని లక్ష్మీదేవియు నేనును కలహించుకొనుట నీకు ముచ్చటైన సందర్భములలో అట్లే కానిమ్ము. నరులలో సంపదలు దైవభక్తి కూడి వచ్చినచో మరింత సంతోషమని అర్థము. లోకమాత అయిన లక్ష్మీదేవి సముద్రుని కూతురు. ఆమె నిరంతరము నిర్మల మార్గమున నీ పాదసేవ చేయుచుండగా నేనును దానినే కోరుట అనగా జగన్మాతతో నాకు వైరము తప్పదు. దైవభక్తియు తత్ఫలితముగా కోరకయే విస్తార సంపదలును కలుగుట సహజమని హెచ్చరిక. అయినను నీవు దీనులయందు దయగలవాడవు. నాకు దీనజన సేవ నిత్యముగా చేయుమని అర్థము. లోకమాత అయిన లక్ష్మీదేవి సముద్రుని కూతురు. ఆమె నిరంతరము నిర్మల మార్గమున నీ పాదసేవ చేయుచుండగా నేనును దానినే కోరుట అనగా జగన్మాతతో నాకు వైరము తప్పదు. దైవభక్తియు తత్ఫలితముగా కోరకయే విస్తార సంపదలును కలుగుట సహజమని హెచ్చరిక. అయినను నీవు దీనులయందు దయగలవాడవు. నాకు దీనజన సేవ నిత్యముగా చేయుమని అర్థము. నీవు స్వల్పమును విస్తరింపజేయగలవాడవు. చిత్తశుద్ధితో చిన్న సత్కర్మము చేసినను నీ సాన్నిధ్యమును అనుగ్రహింపగలవాడవు అని అర్థము. నేను అల్పుడనైనను నన్ను లక్ష్మీదేవి అంతగా విస్తరింపచేయగలవు. ఇటుపైన నన్ను ఆదరించినంతగా లక్ష్మీదేవిని కూడా ఆదరింపుము. లక్ష్మీదేవి దీనురాలు కాదు. నరులు దేవుని మరచినచో దీనులగుదురు. దేవుడు దీనులయందు పక్షపాతము గలవాడు. ఆ పక్షపాతమున బడి లక్ష్మిని ఆదరించుటలో తక్కువ చేయరాదు. అనగా దేవుని మరచిన నరులు దీనులైనప్పుడు వారికి తన పాదపద్మములను జ్ఞప్తి చేయగల వాక్ చమత్కృతితో ఉపదేశించు సజ్జన సాంగత్యము కలిగింపుమనియు దీనుల బాధలలో తన్ను జ్ఞప్తి చేయు సంకల్పమున ఎక్కువ కాలము వారిని లక్ష్మీ కటాక్షము నుండి దూరము చేయవలదనియు ప్రార్థన. ఏదో బాధ కలుగని నాడు మూర్ఖుడు దేవుని స్మరింపడు. మానవుల బాధలు దేవుని చరణములు ఆశ్రయించు బుద్ధి కలుగుటకే గాని సంపదలకు దూరమగుటకు కాదని వివరణము. దీనులతో పాటుగా ఎల్లప్పుడూ లక్ష్మిని ఆదరింపుమని చమత్కృతి. సత్పురుషులు మాయాగుణ సముదాయము తిరస్కరించువానినిగా నిన్ను భజింతురు.
ఒకరికొకరుగా కనిపించు నామరూపములు, చుట్టరికములు, మాయాగుణములు ఇవియే భస్మము, అస్థికలు మున్నగు అవసాన చిహ్నములు గల పాషండ ధర్మములు. వానిని తొలగించున్నది ఎదటివానియందు అంతర్యామిని చూచు మార్గమొక్కటియే. అట్లు చూచి జీవించువారు సజ్జనులు. వారు నీ పాదములను స్మరించుట అను ప్రయోజనము తప్ప ఇతర ప్రయోజనము లెరుగరు. జీవనోపాధి మున్నగు వానికై చేయు పనులన్నిటియందు నారాయణుని దర్శించుట వలన ఇతర ప్రయోజనములు నశించును. లేనిచో జయాపజయములు, చుట్టరికములు తాత్కాలికముగా మనస్సున పుట్టినవైనను సత్యముల వలె బాధించును. ప్రయోజనములకు ప్రత్యేకమైన అస్తిత్వమున్నచో అంతర్యామి సహాయం ఉండదు. నిన్ను సేవించు నా బోటి వారిని వరములు వేడుమని పలుకుట నీకొక వేడుక. నీ పలుకులు జీవులకు మోహము పుట్టించి మోహనములుగా ఉండును. నీ వాక్యములు అనబడు తీగల అల్లికలో చిక్కుకొనకున్నచో జీవులకు ఫలములపై ఆశ కలుగుటయు వాని కొరకై పనులాచరించుటయూ ఉండవు కదా. భగవంతుడు ఇతరుల కంఠముల నుండి పలుకుచున్న వాక్కుల ఫలితములపై వ్యామోహము పుట్టించును. నీకేమి కావలెను, నీకిది ఇచ్చెదను మొదలగు మాటలు ఒకరి నుండి ఒకరికి వినిపించుచుండును. అవియే దేవుడిచ్చు వరములు. అవి నిజమనుకొనువారు మాయామోహితులగుదురు. ఫలితములకై పనులు చేసి చిక్కులు పడుచుందురు. అట్లుగాక వినబడు వాక్కులను, వాని పలుకు రూపములను, వానితో పెట్టుకొనిన సంబంధములను వానిలోని అంతర్యామియందు సన్యసించి వినుచున్నచో మోహము పుట్టదు, పనులు జరుగుచుండును, చిక్కుపడుట జరుగదు. నీ మాయచే మోహింపబడిన వారు నీకంట ఇతరములను కోరుచుందురు. వారికి ప్రయోజనము అను మాటకర్థము తెలియదు. ప్రయోజనమనగా ఫలితమని దురర్థము చేసుకొందురు. దానిని మాని నిన్నే ప్రయోజనముగా తెలియుటకు నీ అనుగ్రహము తోడు కావలను. పుత్రుడు కోరకున్నను తన పుత్రుని హితము తండ్రి తానే ఆచరింపవలెను. ఈ విధముగా మాకు హితమునాచరించుటకు నీవే సమర్థుడవు. ఇట్లు తెలియుటయే శరణాగతి అని పలికిన పృథు చక్రవర్తి మాటలు అర్థవంతములుగా అంగీకరించి నారాయణుడు ఇట్లనెను. నాచే ప్రేరేపింపబడిన వాడవై నా ఎడల ఇట్టి భక్తిభావము వహించితివి. ఇట్టి భక్తి కొండవలె చలనము లేని భక్తి. దాని చేత మాత్రమే దాటుటకు అసాధ్యమైన నా మాయను దాటగలుగుదువు. నాచే ఆదేశింపబడిన నీ కర్తవ్యమును మాత్రము మరి ఒక దృష్టి లేక శక్తి వంచన లేక ఆచరించుట ఒక్కటే నీ వంతు. దాని వలన మాత్రమే సకల శుభములను పొందుదువు. నీ వంటి భక్తులకు స్వర్గమన్నను మోక్షమన్నను నరకమన్నను వేర్వేరు అర్థములు లేవు. వ్యామోహము లేని వానికి పై పదములకర్థము నేనే. నీ నిశ్చయము కూడా ఇట్టిదే. మరియును పట్టిన రోషమును విడుచుట చాలా కష్టము. నా మాటపై నీవు ఇంద్రునియందు రోషము విడిచి నా యందు భక్తి నిలిపితివి. నిన్ను నేను అనుగ్రహించుచున్నాను అని పలికి నారాయణుడు వాని పూజలందుకొని ప్రయాణమునకు సిద్ధపడెను. ఆ సమయమున నరులు, సిద్ధులు, చారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితరులు, సాధ్యులు, సర్పములు, సమస్త జీవులు విష్ణు పార్శ్వవర్తులై వానికి కనిపించిరి. యజ్ఞమునకు అంతర్యామి అయిన పృథు చక్రవర్తి కంటికి సర్వజీవులు యజ్ఞరూపులుగా దర్శనమిచ్చిరి. పృథువుచే గౌరవింపబడి సంతోషించి ఆశీర్వదించిరి. నారాయణుడు ఉపాధ్యాయుడుగా ఉపదేశమందినవాడు పృథు చక్రవర్తి ఒక్కడే అని ఆదరమున చూచి జయశబ్దములు పలికిరి. అన్ని రూపములతో నారాయణుడు వైకుంఠమున కరిగెను. దేవుడింద్రియములక గోచరుడైనను దేహములలో కనిపించుచుండుట చిత్రమని స్తుతించుచు పృథువు వాసుదేవునకు నమస్కరించి తన పట్టణమున ప్రవేశము చేసెను. బ్రహ్మజ్ఞానములతో దేహముల యందు జీవుడై మెలగెనని అర్థము. ఆ పురప్రవేశ మహోత్సవ సమయమున ముత్యములు, పుష్పమాలికలు, సన్నని జిలుగు వస్త్రములతో, తోరణములతో పురద్వారములు అలంకరింపబడెను. దేహములు బంధములేని సుఖములు అనుభవించనని అర్థము. చక్కని సుగంధ ధూపములు వ్యాపించెను. రతనాల ముగ్గులు పెట్టబడినవి. పుష్పములు, ఫలములు సమర్పితములైనవి. మార్గమున శుభ చిహ్నములుగా పేలాలు చల్లబడినవి. బాటకిరుప్రక్కల దీపస్తంభములు, పోక చెట్లు నిలుపబడినవి.
ప్రతి గృహము స్వాగతమిచ్చెను. దేహధారులు పరస్పరము స్వాగత వాక్యములతో సంభాషించుకొనిరి. కస్తూరి, కర్పూరము, చందనము, అగరు కలిపిన నీరు బాటలయందు కలయంపి చల్లబడినది. చెట్లు చిగిర్చి పుష్పించినవి. ఇట్లు సర్వాలంకార శోభితమైన పురమును ప్రవేశించి రాజమార్గమున చనుచుండగా నగరమున ముత్తైదువులు రత్నకుండలముల కాంతులు తమ చెక్కిళ్లపై ప్రతిబింబించుచుండగా బంగారు పళ్ళెరములలో మంగళహారతులిచ్చిరి. శంఖధ్వానములు వినిపించెను. దుందుభులు, బాకాలు మ్రోగెను. ఋత్విక్కులు ఆశీర్వదించిరి. వందిమాగధులు స్తుతించిరి. ఇన్ని గౌరవములతో గర్వమెరుగనివాడై అంతఃపుర ప్రవేశము చేసెను. సమస్త పట్టణములలోని జనముల పూజలందుకొనెను. సంతుష్ట హృదయుడై ప్రియమైన వరములతో వారిని బహువిధములుగా పూజించెను. కోరికలు కోరిన వారిని అజ్ఞానులు అని నిందింపక దైవరూపములుగా భావించి కోరికలు తీర్చనని అర్థము. ఇట్టి మహనీయ ప్రవర్తనముతో మహాకార్యములు సాధించి నిందలేని ప్రవర్తనతో భూమిని పరిపాలించి తన కీర్తిని దేవుని అంతర్యామిత్వముగా భూ ప్రజలయందు నిలిపి పృథు చక్రవర్తి ఉత్తమ పదమును పొందెను. ఇట్లు మైత్రేయుడు విదురునకు చెప్పెనని శుకుడు పరీక్షిత్తునకు తెలిపిన వృత్తాంతమును సూతుడు శౌనకాదులకు తెలిపెను. అప్పుడు విదురుడు మైత్రేయునితో ఇట్లనెను. 561 పద్యం వరకు చదువుకున్నాము. మన రికార్డింగ్ నెంబర్ 193 అయిపోయింది.